ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో విజ్ఞాపన ప్రార్థనగా మనం కలిగి ఉండడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన ఈ సమయంలో మనం ప్రార్థన చేయడం కొరకై, దేవునిలో విజ్ఞాపన గోదావరి కొరకై, ఆయన సన్నిధిలో మన విన్నపాలు తెలియజేయడం కొరకై బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. ప్రియ సంగమా, ఈ సమయంలో సంఘ ప్రార్థనగా మనమందరము మన యొక్క అక్కర్లను, వ్యక్తిగత సమస్యలను, మరి లోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో అన్ని విషయాలను మనం దృష్టిలో ఉంచుకొని అనేకుల నిమిత్తం చేతులు ఎత్తేవారుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకొని ఈ సమయంలో ప్రార్థించేవారిగా సంఘముగా మనం చేసినాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గొప్ప మర్మాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఈ విధంగా మన దేవుడు మనల్ని సమకూర్చినాడు, సంఘం ఇచ్చినాడు. ఈ విధంగా మనం పెంచి పోషిస్తున్నాడు. తన యొక్క వాక్యము ద్వారా, ఆత్మీయమైనటువంటి ఆహారం ద్వారా, పరలోక సంబంధమైనటువంటి ఆహారం ద్వారా మనం పెంచి పోషిస్తున్నాడు. ఈ గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని స్థిరముగా మనం నిలబెట్టుకొని, స్థిరముగా ఆయనలో వేరుపారి అభివృద్ధి పొంది పరలోక రాజ్యం చేరు పర్యంతము ఇలాంటి సహవాసము, ప్రార్థనా జీవితము, విజ్ఞాపన మనం కలిగి ఉండాలని దేవుని యొక్క మరి చిత్తం, సంకల్పం. దేవుని దృష్టికి ఇది మంచిది అని రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ సమయంలో ప్రార్థన కొరకై కొన్ని మాటలు చూస్తాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం అందరం కలిసి. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను కుటుంబగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. కనుగొనుకోండి, ఎవరు కూడా మాట్లాడుకుంటూ. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, సర్వాధికారం కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో విజ్ఞాపన ప్రార్థనగా మేము కలిగి ఉండడానికి, ప్రార్థించడానికి, కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి తండ్రి ఈ సమయాన్ని మాకు ఇచ్చిన నీ గొప్ప ప్రేమను బట్టి వందనాలు నాయన. ఈ విధంగా విజ్ఞాపన ప్రార్థనకు కావాల్సినటువంటి అంశాలు, విజ్ఞాపనకు కావాల్సినటువంటి ఆ యొక్క మాటలు, జీవవాక్యం, నిమలనైన స్వరాన్ని మాకు వినిపించు తండ్రి. ఈ సమయంలో నిలబడుతున్న దాసును మీరు అభిషేకించండి, ఈ ఆత్మచేత నింపండి, నీ శిలువను మరుగుపరుచుకోండి, నోటి కూరగా వాడుకోనండి తండ్రి. మా మధ్య సింహాసనాసీనుడుగుండి మా అందరి హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సజీవుడైన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు, సకల సృష్టికర్తమైనటువంటి దేవుడు తండ్రి, సమస్తమును సాధ్యపరిచేటువంటి దేవుడు, ప్రార్థన విని మాకు జవాబును గ్రహించే దేవుడు తండ్రి మా మధ్య ఉన్నారని, మామర ఆలకిస్తున్నారని కూడా నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో అంధకార శక్తులను తండ్రి, చీకటి శక్తులను యేసునామమున బంధిస్తున్నాం ప్రభా. చుట్టూ కంచెకి ప్రాకారంగా మీరు ఉండమని మా అందరి హృదయాలతో మీరు మాట్లాడి ప్రార్థించే అనుభవం, ప్రార్థించే కృప మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుతున్నాను. అపొస్తలుడైన పౌలు సంఘానికి తిమోతికి రాస్తున్న మాట మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి మరి తండ్రి అయినటువంటి దేవునికి లోకములో రక్షణ లేని ప్రజల కొరకు, రక్షింపబడి దేవుని ఎరగనట్టున్నటువంటి ప్రజల కొరకు, వారి యొక్క అక్కర్ల కొరకు, వారి యొక్క ఇబ్బందుల కొరకు, వారిని బట్టి పీడిస్తున్న సమస్యలన్నిటి కొరకు ప్రార్థించే మధ్యవర్తిత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మధ్యవర్తిత్వం తండ్రికి మనకు ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా మధ్యవర్తిగా ఈ లోకానికి ఇచ్చినాడో, మన రక్షణ కొరకు శిలువ కార్యాన్ని ఏ విధంగా అయితే జరిగించినాడో, అలాగే సంఘ ప్రార్థనలో మనం కూడా మధ్యత్వాన్ని మనము దేవునికి మరి రక్షణ లేని ప్రజల నిమిత్తము, రక్షణ లేని మనుషుల నిమిత్తము, రక్షణ లేని రాజుల నిమిత్తము, అనేకుల నిమిత్తము మనము సంఘ ప్రార్థనలో విజ్ఞాపన చేయవలెనని, అందరి నిమిత్తము మనం చేతులెత్తాలని దేవుడు మనల్ని సమయంలో సమకూర్చిన ఆ యొక్క ప్రేమను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏమంటే, మరి మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, నీకు తెలిసిన వారందరి కొరకు, ఎంతమందికి అయితే రక్షణ లేదో, ఎంతమంది అయితే యేసుక్రీస్తుని ఎరగడం లేదో, ఎంతమంది దేవుని ఎరగలేకుండా జీవిస్తున్నారు, వారందరి నిమిత్తం చేతులెత్తే బాధ్యత, విజ్ఞాపన చేసే బాధ్యత, ప్రార్థన చేసే బాధ్యత, ఆ మధ్యవర్తిత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో రీతులుగా ఎంతో మంది ప్రజలు ఎన్నో రీతులుగా సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నారు. కుటుంబంలో సమస్యలు, సంఘంలో సమస్యలు, గ్రామాల్లో సమస్యలు, భేదాభిప్రాయాలు, రకరకాలైనటువంటి మరి భయంకరమైన పాపపు ఆలోచనలతో మానవ సమాజం పతనమైపోతా ఉంది. దానికి కారణము అంధకార సంబంధమైనటువంటి దురాత్మల యొక్క సమూహం యొక్క అలవాట్లకు వారు లోబడి దేవుని ఎరగక వారి యొక్క మనోనేత్రముల గుడ్డితనం కలుగజేయడాన్ని బట్టి నిజ దేవుని తెలుసుకోలేక పాప సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, క్రియలు కానీ, పాపాలు కానీ ఏది కూడా వదిలిపెట్టలేని స్థితిలో మానవాళి జీవిస్తున్న తరుణాన్ని బట్టి వీరందరి నిమిత్తము చేతులెత్తే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించినాడు. దేవుని పిల్లారా, యోగు గ్రంథాన్ని మనం చూసినట్లయితే అక్కడ యోగు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యోగు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. యోగు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చాలు. యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు తన క్షేమ స్థితిని అతనికి మరలా అనుగ్రహించను. ఏ స్థితిలో ప్రార్థన చేసినాడండి? సుఖమైన జీవితం జీవిస్తున్నప్పుడు ప్రార్థన చేయలేదు. ఇక్కడ అన్ని బాగుండి ప్రార్థన చేయడం లేదు. ఆయన ఆస్తిని కోల్పోయినాడు, బిడ్డలను కోల్పోయినాడు, భార్య అసహించుకుంది, భార్య కూడా వదిలేసినట్టుగా ఉంది, స్నేహితులు దూరమైనారు, ప్రేమించేవారు దూరమైనారు. ఏ దిక్కు లేని స్థితిలో యోగు తన యొక్క శరీర బలహీనత, శరీర రోగాన్ని బట్టి బాధపడుచు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించాల్సిన అవసరత ఆయనకి ఏమని చెప్పండి.
మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని బాధలతో వ్యాధులతో సతమతమవుతున్నా ఇతరుల కొరకు ప్రార్థిస్తామా? ఇతరుల క్షేమం గురించి ఆలోచిస్తామా? ఇతరుల యొక్క రక్షణ నిమిత్తము దేవునికి మొరపెట్టగలమా? విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న శక్తి, విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తిని నువ్వు గమనించు దేవుని బిడ్డలారా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇతరుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ యొక్క అక్కర్ల కొరకు, నీ కుటుంబం కొరకు, వీరందరి నిమిత్తం నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి మధ్యవర్తిగా మరి నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేసినట్లయితే మరలా యోబుకు తన యొక్క క్షేమ స్థితిని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాము. ఇతరుల కొరకు నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో, ఇతరుల భారాన్ని ఎంతగా నువ్వు నీ భారముగా భావించుకొని దేవునికి విన్నపాన్ని నువ్వు తెలియజేస్తావో, ఆ మధ్యత్వాన్ని నువ్వు ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తావో, ప్రభువా ఇదిగో నా స్నేహితుడు ఈ విధంగా నష్టపడుతున్నాడు, దేవుని రక్షణ తెలియక నశించి నరకానికి జోగుతున్నారు, నా బంధువులు జోగుతున్నారు, నా ఇరుగు వారు జోగుతున్నారు, నాకు తెలియని వారు ఎంతో మంది నరకానికి జోగుతున్నారు, అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నారు తండ్రి. నువ్వు మరపెట్టినట్లయితే నెమ్మదిగా సుఖముగా బ్రతికే జీవితం దేవుడు నీకు ఇస్తాడు. మరలా తన క్షేమ స్థితిని యోబుకు దేవుడు అనుగ్రహించినట్టుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. చేయగలవా ఈ ప్రార్థన? ఎంత సమయమైనా మనం వృధా చేసుకుంటాం, కానీ ఇతరుల కొరకు సమయాన్ని ప్రార్థించడానికి, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి సమయాన్ని సిద్ధపరచుకోలేదు. ప్రయాణం చేస్తున్నా, పనులు చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, సమయం దొరికినప్పుడు ప్రభా ఇదిగో రక్షణ లేని వారు నా ఇంట్లోనే ఉన్నారు ప్రభా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, వారికి రక్షణ దయచేయి ప్రభా, నన్ను రక్షించినావు, నా ద్వారా వారు కూడా రక్షణ పొందుటకు దయచేయి ప్రభా. మొదట నీ కుటుంబీకులు రక్షణ లేని వారు ఉన్నారేమో, నీ బంధువులు రక్షణ లేని వారు ఉన్నారేమో, నీ స్నేహితులు రక్షణ లేని వారుగా ఉన్నారేమో, నీ పిల్లలు రక్షణ లేని వారుగా ఉన్నారేమో. వారి కొరకు చేతులు ఎత్తున్నావా? ఎత్తినట్లయితే దేవుడు గొప్ప కార్యములు వారికి అనుగ్రహించుటే కాకుండా నీకు నీ క్షేమ స్థితిని, ఏ క్షేమాన్ని అయితే నువ్వు కోల్పోయినావో, ఏ ఆస్తిని అయితే కోల్పోయినావో, ఏ స్నేహితులైతే కోల్పోయినావో, ఏ సంతానాన్ని అయితే కోల్పోయినావో, ఏ ఐశ్వర్యం అయితే కోల్పోయినావో, దీన్ని నీకు సమస్తము సమకూడి తిరిగి దేవుడు నీకు ఇవ్వడమే కాకుండా నువ్వు ఎవరి నిమిత్తమైతే ప్రార్థించినావో వారికి క్షేమం కూడా అనుగ్రహించబడుతుంది. ఇది విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇంకొక ఆయన చూస్తాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. మోసే యొక్క ప్రార్థన చూస్తున్నారా? ఎవరి కొరకు చేస్తున్నాడు ఈ మోసే యొక్క ప్రార్థన? తన అక్క అయినటువంటి మిరియాము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? తన తమ్ముడైనటువంటి మోసే విషయంలో ఎంతో సనిగింది, గొరిగింది. దేవుడు మోసేతోనే మాట్లాడతాడా? నాతో మాట్లాడా? మోసేనైనా గొప్పవాడు, మోసేనైనా పరిచయం చేసేవాడు. తనకు తానుగా పోల్చుకుంటూ వచ్చింది. మోసే అంత గొప్పవాడా? దేవుడే ఆయనతో మాట్లాడతాడా? నాతో మాట్లాడతా? దేవుడు మోసేతో పోల్చుకుంటూ వచ్చిందా? మోసేతో పోల్చుకుంటూ వచ్చింది. ఆమె ఖంజర వాయిస్తే, ఆమె పాటలు పాడితే ఇజ్రాయెల్ సైన్యాన్ని నడిపిస్తూ ఆనందంగా దేవుని పాటలు పాడుతూ నడిపించేటువంటి గొప్ప ఆధిక్యత ఆమెకు దేవుడు ఇచ్చినాడు. అంతటితో తృప్తి పడలేమే.
దేవుని సన్నిధిని అనుభవిస్తూ వస్తుంది, దేవుళ్ళు ఆనందిస్తూ వస్తుంది. అయినప్పటికీ మోషే మీద ఆమె సరుగుతూ ఉంది, గొరుగుతూ ఉంది. నీతోనే మాట్లాడతాడా? నువ్వేనా దేవునికి గొప్పనివి? అనేక సార్లు మనం కూడా గ్రామాల్లో మన స్నేహితుల మధ్య, మన కుటుంబాల మధ్య ఒకరికొకరు భేదాభిప్రాయం చూపించుకుంటాం, ఒకరికొకరు వ్యత్యాసం చూపించుకుంటాం. ఆయన నా దైవసేవకుడు, ఆయన చెప్పింది మేము వినాలనా? ఈయనైనా పెద్ద విశ్వాసి, ఈయన చెప్పింది మేము, దేవుడే ఆయనతో మాట్లాడతాడా? నీకు ఇచ్చిన తలాంతు నీది, ఆయనకి ఇచ్చిన తలాంతు ఆయనది. ఆయన గురించి విమర్శించాల్సిన అవసరం నీకు లేదు. దేవునటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ మిరియాము మోషే మీద సనిగింది, గొనిగింది. ఆ మాట దేవుడు విన్నాడు, ఆ మాట దేవుడు విన్నాడు, ఆ హృదయ ఆలోచన దేవుడు విన్నాడు. విన్న వెంటనే ఆమెకేమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చింది, తట్టుకోలేకపోయింది. మోసే ప్రభా ఆమె కుష్ఠరోగం వచ్చింది, మంచి పని చేసిన వాళ్ళు అన్నాడా? లేదు, కుష్ఠరోగం అనుకూలించి ప్రభా అన్నాడా? మోసే ఏమన్నా? దేవుని కోపం ఆ మీదికి వచ్చింది. నా దాసుని నువ్వు ఆ విధంగా అంటావా, నువ్వుతావా? నేను ఏర్పరచుకున్న నా సాధనము, నా యొక్క సేవకుడు, అలా ఆ వ్యక్తిని నువ్వు ఈ విధంగా అంటావా అని చెప్పేసి ఆ మిరియాముకు కుష్ఠరోగం అనుకరించబడింది. ఎప్పుడైతే కుష్ఠరోగం అనుకరించబడిందో ఆ యెహోవా సన్నిధిలో తన అక్కైన మిరియాము నిమిత్తము చేసినటువంటి ప్రార్థనే ఈ మోషే యొక్క ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. నువ్వు నేను చేయగలమా ఈ మాట? నువ్వు నేను చేయగలమా ఈ ప్రార్థన? నువ్వు నేను చేయగలమా ఈ విజ్ఞాపన? ఇలాంటి స్వభావం అంటే దైవ స్వభావం. అంటే శత్రువుల కొరకు ప్రార్థన, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలా, హింసించే వారిని క్షమించాలా, దూషించే వారిని క్షమించాలా. దైవ యొక్క లక్షణం అది. మిరియాము ఎంతగానో తనికి గురిగి ఈ యొక్క వ్యాధికి గురైనప్పుడు మోసే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మోసే ప్రార్థన చేసినాడో ఆ తన అక్కైనటువంటి మిరియాము యొక్క ఆ యొక్క కుష్ఠరోగాన్ని దేవుడు బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. బాగు చేసినాడు. అనేక సందర్భాల్లో నువ్వెవరి నిమిత్తం ప్రార్థన చేసినా వారి యొక్క రోగం బాగు కావడమే కాకుండా వారిని దేవుడు దీవించి రక్షణలోకి కనిపిస్తాడండి. నీ ప్రేమను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ యొక్క ఆసక్తిని బట్టి. ఏమైనటువంటి దేవుడులారా, దేవునికి మనము మధ్యవర్తిత్వాన్ని జరిగించే వారంగా ఉంటారు. మధ్యవర్తులు ప్రభా, ఇదిగో నీ సహోదరుడు, ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా కుటుంబం, ఇదిగో నా బంధువులు, ఇదిగో నా స్నేహితులు, ఇదిగో నా అధికారులు, ఇదిగో నా యొక్క రాజులు, వారి నిమిత్తం చేతులు ఎత్తున్నాను ప్రభా. నన్ను రక్షించుకోవడమే కాదు ప్రభా, ఇదిగో వారిని కూడా రక్షించు. ఆ రక్షణ వారికి కలిగించు. ఆ నరకము నుండి వారికి విమోచన దయచే. ఈ ఆలోచన వారికి దయచే. వారిని నడిపించు, నీ సంఘానికి నడిపించు, నీ వాక్యం దగ్గరికి నేను జ్ఞాపన, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క యాచన దేవుడికి చెందే విధంగా నువ్వు చేసినట్లయితే నీకు క్షేమము, వారికి రక్షణ, వారి కుటుంబాలు కూడా రక్షణ పొందుటకు దేవుడు మార్గాన్ని సుగమం చేస్తాడు. నువ్వు ప్రార్థించకపోతే, నీ విన్నపాన్ని దేవుడిని తెలియజేయకపోతే నీకు క్షేమం ఉండదు. లోకంలో ఉన్న ప్రజలు రక్షణ పొందలేరు. దీనికి కారకులం, బాధ్యులం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతే సంఘంలో విజ్ఞాపన ప్రార్థన. ఇదొక నువ్వు మొరపెట్టాలా. ఇతరుల భారం నీకు నీ భారముగా భావించుకోవాలా. మూడో వ్యక్తికి చూస్తాను. మూడో వ్యక్తి ఆదికాండము 18వ అధ్యాయము 23, 24. ఆదికాండము 18వ అధ్యాయం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను
చేయుదువా. నాశనము చేయుదువా. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలమును నాశనము చేయకుందువా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమూహము సమముగా ఎంచుట నీకు దూరము గాక. మరి ఆ విధంగా చదవాలమ్మా, ఆ విధంగా చదవాలా. కటింగ్ చేయదు నువ్వు. దేవుని వాక్యం ఇది పుస్తకం కాదు, జీవము గల దేవుని వాక్యం, 2 లక్షలు గల ఖడ్గము. ఏ పక్క పోయినా ఇబ్బంది పడతావు. మీకు వచ్చేసరికి భయం భక్తి కలిగి మనం చదవాలా వాక్యాన్ని. ఆ విధంగా చదివితే బాగా అర్థమవుతుంది. ఆ విధంగా అబ్రహాము దేవుని సమీపించి గోజాడుతూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయక మునుపు అబ్రహాము దేవుని సన్నిధికి సమీపించి దేవునితో మాట్లాడుతున్నాడు. నీతిమంతులకు దుష్టులకు సమానంగా ఎంచుదువా ప్రభువా. ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నాయడలా ఆ పట్టణాన్ని కాపాడవా. ఆ పట్టణంలో 40 మంది నీతిమంతులు ఉన్నాయడలా 40 మందిని కాపాడవా. ఆ 40 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా. ఆ పట్టణంలో 30 మంది నీతిమంతులు ఉన్నాయడలా ఆ 30 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా. దేవుడు చెప్తూ వచ్చినాడు, కాపాడుతాను అబ్రహాం. ఉన్నారా? కాపాడుతాను, నా స్నేహితుడైన అబ్రహాం నేను కాపాడుతున్నాయి. ఉన్నారా? ఆ విధంగా అబ్రహాం గోజాడుతూ దేవునితో అడుగుతూ ఉన్నప్పుడల్లా ఆ పట్టణంలో ఒక్క వ్యక్తి లోతు తప్ప ఎవరు కూడా నీతిమంతులు లేరు. ఆ పట్టణంలో సొదొమ గొమొర్రా యొక్క పట్టణం యొక్క మొర దేవుని సన్నిధికి బహు ఘోరంగా చేరిందన్న సంగతి గుర్తు చేసుకోండి. అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నాడు, 10 మంది ఉన్నాయడలా, చివరికి 10 మంది ఉన్నాయడలా ప్రభా ఆ పట్టణాలు కాపాడవా. కాపాడతా లేరు. కాబట్టి తన సోదరుడైనటువంటి ఆ లోతును బట్టి ఆ దేవుని బతిమాలుకుంటున్నాడు. ఎక్కడ తను ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా మంచి, తను ఉన్నటువంటి స్థితి కూడా మంచిగా ఉంది. తను జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మంచిగానే ఉంటున్నాయి. అబ్రహాం క్షేమంగానే ఉన్నాడు. క్షేమంగా ఉన్నప్పుడు కూడా ఆ నాశనం చేయబడుతున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణముల నిమిత్తము, ఆ అగ్ని చేత కాల్చబడుతున్నటువంటి ఆ పట్టణముల నిమిత్తము అబ్రహాం మొరపెడుతున్నాడు. ప్రభా 50 మంది ఉన్నాయడలా, 40 మంది ఉన్నాయడ, 30 మంది ఉన్నాయడలా, చివరికి 10 మంది ఉన్నాయడలా, కాపాడుతూ అంటే కాపాడుతా అంటాడు. లేదే. చివరికి ప్రియమైన దేవుని పిల్లారా చూడండి, 33వ వచనం చదువుతాం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట సాలించి వెళ్ళిపోయేను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవునితో మాట్లాడినాడండి, కావలసినంత సేపు మాట్లాడినాడు. ఒక్క నీతిమంతుడు కూడా లేడు, ఒక్క లోతు తప్ప. ఎప్పుడైతే లోతును ఆ పట్టణంలో బయటికి తీసినాడో ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకాల చేత కాల్చి వేసినాడు. బాధాకరమైనటువంటి విజ్ఞాపన. అబ్రహాము తనకున్నటువంటి సుఖవంతమైన జీవితంలో కూడా జరగబోయే ఆ ప్రమాదాన్ని దేవుడు తెలియజేసినప్పుడు, జరగబోయే ఆ విపత్తును దేవుడు తెలియజేసినప్పుడు, అక్కడున్న ప్రజల నిమిత్తము, ఆ పట్టణాల యొక్క క్షేమం నిమిత్తము, ఆ ప్రజల యొక్క క్షేమం నిమిత్తము, నీతిమంతుల నిమిత్తము ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడండి. సుఖంగా ఉన్నప్పుడు మనం దేవుని తలచుస్తామా? అన్ని జరిగితే దేవుని లెక్క చేస్తామా? అన్ని రకాలుగా మన కుటుంబం వర్ధిల్లుతూ ఉంటే ఎక్కడ దేవుడు అనేటువంటి మాటలు వస్తాయేమో.
దేవుని ప్రార్థన అంటే రాగలమా? బైబిల్ చదవగలమా? మందిరానికి రాగలమా? అన్నీ జరిగితే వాళ్ళు ఇక్కడ అబ్రాహాముకు అన్నీ ఉన్నాయండి, సమస్తం ఇచ్చినాడు దేవుడు. అటువంటి స్థితిలో కూడా దేవుడు, అందుకే అబ్రహాముకు నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచదనా, ఏది దాచలేడంట దేవుడు. అబ్రహాము దేవునికి ఇష్టడు, విశ్వాసులకు తండ్రి అని పేరు. క్రియారూపకముగా తన సొంత కుమారుని బలి తీయటకు ఎన్ను తీయలేదండి అబ్రహాం. ఎంత గొప్ప విశ్వాసం! దేవుడు అడిగిన ప్రతిది కూడా ఎన్ను తీయలేదు. అంత విశ్వాసవీరుడు అబ్రహాం. అయినప్పటికీ ఇతరుల క్షేమం నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుడిని బతిమాలుకుంటున్నాడు. అలాంటి స్థితి మనకు ఉండాలని, అలాంటి మధ్యవర్తిత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క ప్రార్థన సంఘము, విజ్ఞాపన సంఘ ప్రార్థన, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినాడండి. ఈ గొప్ప ధన్యతను మనకి ఇచ్చినాడు. ఈ సమయంలో మనకు అనేకుల నిమిత్తం చేతులెత్తే వారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు, చివరిగా మరి ఇక 4వదిగా చూస్తాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 9-14. నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకున్నాము. నా కోపం వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన మండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఫిలిష్తీయులు ఏల చెప్పుకొనవలెను, ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడు. ఏమైనటువంటి దేవుళ్ళారా, మోసే యొక్క ప్రార్థన సనుగులు గొనుగులు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి మరి మోసే మీద ఎంతగానో సనుగులు గొనుగులు. మోసే కొండ మీద నుండి దిగి రావడం ఆలస్యమైనప్పుడు, 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చేటప్పుడు, ఆ సినాయి కొండ మీద నుండి దిగి వచ్చేటప్పుడు ఆలస్యమైంది. అప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలందరూ ఏం చేసినారు? మోసే ఇక లేడు, మోసే ఇక రాడు, మాకు ఇంకా ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు, కాబట్టి మాకు ఒక దేవతను నువ్వు తయారు చేయి అని అహరోను మీద వారు బలవంతము చేయగా, ఇజ్రాయేల్ ప్రజల యొక్క చెవులకు, ముక్కులకు, పోగులకు ఉన్నటువంటి బంగారం తీసి ఒక దూడను తయారు చేసుకున్నారండి. బంగారు దూడను తయారు చేసుకున్నారు. బంగారు దూడను తయారు చేసి ఏం చేసినారు? త్రాగుచు తినుచు రకరకాలైనటువంటి చిందులు వేసుకుంటూ ఆ యొక్క దూడకు నమస్కారం చేస్తున్నారు, దూడకు బలు అర్పిస్తున్నారండి. ఇదే మమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించినటువంటి దేవుడు ఇదే. ఏంటది? దూడ.
దూడ రూపాన్ని చేసుకుని వారు దాన్ని విగ్రహాన్ని చేసుకుని వాళ్ళు పూజలు చేస్తున్నారు. దాన్ని చూసి దేవుడు సహించలేదు. యెహోవా కోపం వారి మీద రగులుకున్నది. మోసే, వీరిని నేను కాల్చి వేస్తాను మోసే, నిన్ను గొప్ప జనంగా ఆశీర్వదిస్తాను మోసే, నువ్వు ఊరుకుండు మోసే అంటాడు. వద్దు ప్రభువా, ఐగుప్తుల నుండి నీ బాహుబలం చేత నీ శక్తి చేత నడిపించినావు ఇంతవరకు. నువ్వు ఈ విధంగా కాల్చి వేస్తే ఈ ఐగుప్తులు నిన్ను ఈ విధంగా అనుకుంటారు ప్రభువా. వద్దు ప్రభువా. దేవుని సన్నిధిలో గోదాడుతున్నాడు మోసే. వద్దు ప్రభువా. ఎప్పుడైతే మోసే గోదాడుతున్నాడు, నిన్ను ఈ విధంగా అనుకుంటారు, ఐగుప్తీయులు అనుకుంటారు, అన్ని జనాంగం అనుకుంటారు, నీ ప్రజల్ని ఈ విధంగా అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి చంపినాడు వాళ్ళ దేవుడు అనుకుంటారు. వద్దు ప్రభువా. చూస్తారా, వద్దు ప్రభువా అని ఒక వ్యక్తి, దాసుడైన మోసే దేవుడితో మాట్లాడే నీ మాట గుర్తుపెట్టుకోండి. నీ మాట మన మాట దేవుడు వినాలంటే దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించు, ఇష్టమైన బిడ్డగా జీవించు, దేవుడిని హత్తుకొని జీవించు, దేవుని అనుసరించు, దేవుడి వాక్యానుసారంగా నువ్వు నడుచుకో, దేవుని చిత్తానుసారంగా నీ అధికారాన్ని దేవుడికి అప్పగించు. దేవుడు మోసే మాట విన్న రీతిగా నీ మాట కూడా విన్నాడు. దేవుడు నీతో కూడా ఉంటాడు. దేవుడు నీకు అనుసరిస్తూ అనేక విషయాలు నిన్ను కాపాడుతూ వస్తాడు. తెలీదా మీకు? దేవుని నమ్మరా మీరు? నమ్మితే చాలు, నువ్వు దేవుని వ్యక్తిని చూస్తావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎంత సన్నిహితం దేవునికి మోసే. ప్రభా వద్దు ప్రభా, ఈ విధంగా అనుకుంటారు ప్రభా, ప్రజలు నాశనం చేయొద్దు ప్రభా. 14 వచనం చదువుతాం. 14 32-14 నిర్గమకాండ 32-14. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడ్డాడండి దేవుడు. దేవుడు సంతాపపడే విధంగా మోషే దేవుని బతిమాలుకున్నాడు. దేవునికి ఎంత కీడు తలపెట్టారు, దేవునికి ఎంత ఆశ పెట్టారు, దేవునికి ఎంత విరోధమైనటువంటి కార్యాలు చేసినారు. చూడండి, వారు చేసినటువంటి కార్యాలు మనం చూసినట్లయితే 6వ వచనం, వారు విగ్రహాన్ని చేసుకున్న తర్వాత మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎన్ని రకాలైన ఆటలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి చెడు వ్యసనాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇన్ని రకాలుగా ప్రజలందరూ వారు చేసుకున్నటువంటి ఆ దూడకు నమస్కారం చేస్తూ దేవుడిని ఎంతగా దుఃఖపెట్టారు. ఈ లక్షణాలు ద్వారా చూడండి, ఎంత కోపం దేవుడు. దాని విషయమై మోసే బతిమాలుకున్నప్పుడు, దాని విషయమై మోసే గోజాడినప్పుడు, దాని విషయమై మోసే విజ్ఞాపన చేసినప్పుడు, ఆ కీడు విషయమై దేవుడు వారికి చేయవలనని అనుకున్నటువంటి కీడుని చేయక వారి విషయమై సంతాపపడిన దేవుడు. కాబట్టి దేవుని యొక్క కోపం, ఉగ్రత ఈ లోకంలో దేవుని ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, అనేకులు దేవునింటికి నడిపిస్తున్నావా? ఎంతమంది రక్షణ లేకుండా నరకానికి జోగుతున్నారు, ఎంతమంది పాపంలోనే కూరుకొని రకరకాలైనటువంటి తాగుడు, రకరకాలైనటువంటి వ్యసనాలు, రకరకాల అలవాట్లు, రకరకాలైనటువంటి బంధకాలు చిక్కుబడి విడిపించుకోవడానికి చేతకాలే. ఎవరు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు లేరు, ఎవరు దేవుని స్వార్థ పత్రికిచ్చే వాళ్ళు లేరు, ఎవరు దేవుని మందిరానికి రమ్మనే వాళ్ళు లేరు. ఎంతో మంది నశించిపోతున్నారండి. నీ విజ్ఞాపన, నీ ప్రార్థన ద్వారా దేవుని యొక్క రాయబారిగా ఈ లోకంలో అనేకులకు రక్షణ మార్గాన్ని చూపించి
చూపించే వ్యక్తిగా నువ్వు ఉన్నావన్న సంగతి, అనేకులను దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తిగా, అనేకులను మరి దేవుని సన్నిధిలో అనేకుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుచున్నాడని. అంత గొప్ప కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి కోపము మానుకొని సంతాపపడ్డాడంట. తన దాసుడైన మోసేను బట్టి, తన దాసుడైన అబ్రహామును బట్టి, తన దాసుడైన యోగును బట్టి, తన దాసుడైన మోసేను బట్టి. చూస్తారా, విజ్ఞాపన నువ్వు చేస్తే నీకు క్షేమమే కాకుండా నువ్వెవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తావో వారికి రక్షణ, వారికి క్షేమము, వారి అక్కలు తీర్చబడతాయి, వారి యొక్క రుగ్మతులు తీర్చివేయబడతాయి. వారు రక్షణ పొంది దేవుని మందిరంలో దేవుని వాక్యానుసారంగా జీవించడానికి వారు సిద్ధపడతారు. దీనికి మార్గదర్శకులు మనమే. యేసు ప్రభు తన శిష్యులను పంపుతూ, అయ్యా మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి శిష్యులకు ఇచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే ఉపయోగించి దేవునిపై ఆధారపడి ఈ ప్రపంచ నలుమూలలో పడి ఈ యొక్క శిష్యులందరూ వ్యాపించి ఈ స్వార్థ ప్రకటించడాన్ని బట్టి ఈనాడు ప్రపంచమంతా దేవుని యొక్క క్రైస్తవులుగా, స్వార్థికులుగా, సేవకులుగా, సంఘాలుగా విస్తరించిపోవడానికి కారణం ఆనాటి యొక్క శిష్యుల యొక్క సువార్త ప్రపంచం, సువార్త వెదజల్లడం. ఈనాడు మనం మన వరకేనా, మన వరకేనా? విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, గోదాడండి దేవుని సన్నిధిలో. నీ భార్య నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, నీ కుటుంబం నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి. గోదాడు, విశ్వసించు, నమ్ము దేవుణ్ణి. నీ కుటుంబం రక్షణ పడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నిరూపణ రక్షణలో తీసుకొని రాబడతారు, వాక్యం చేత సంధించబడతారు, వారి కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందుతాయి. ఈ గొప్ప ధననిధి మన దగ్గరనే ఉందండి. ఈ గొప్ప ఐశ్వర్యం మన దగ్గరనే ఉంది. కనుక్కోలేకపోతున్నాం. అందుకే ఏది ఆశించినా దొరకడం లేదు, ఏది కోరుకున్నా మన దగ్గరికి రావడం లేదు. ఎంతగా మనము ఈ లోకంలో జీవిస్తూ, ప్రయాసపడుతూ, కష్టపడుతూ, వేదన చెందుతున్నప్పుడు కూడా మనం అభివృద్ధి కాలేకపోతున్నాము. దేవుని ఆధారం చేసుకోవడం లేదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం లేదు, ఇతరులను దేవునికి నడిపించలేకపోతున్నాం. దీనికి కారకులు మనమే. అందుకే విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం ఇది. చివరిగా ఒక వ్యక్తిని, ఆమెను చూసుకొని ఇంకొక మరి దైవదాసుని చూసుకొని మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుండి 41 వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 41 వరకు. మరియు ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసిండెను. ఆ దినములందు ఆమె కాయిలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో వరుండబెట్టిరి. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండదు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు చదువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని ఎద్దుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా
ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంటెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాలకు పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చూసినారా, చనిపోయినటువంటి శవం, ఆ శవానికి చలనం లేదు, ఆ శవానికి స్పర్శ లేదు, ఆ శవం ఇలా కదలదు మెదలదు. చచ్చినటువంటి శవం అనేది, చచ్చినటువంటి శవం దగ్గరికి పోయినాడు పేతురు. ఈమె ఎలాంటిదంట, దోర్కాయ పేరు, టైలరింగ్ చేసేటువంటి వ్యక్తి. ఈమె యొక్క క్రియలు చూసినప్పుడు సత్క్రియలు అంట, ఈమె ధర్మ కార్యాలు చేసేదంట, విశ్వాసులతో విధవరాలతో కలిసి ఉండేది, ఈమె సంఘముతో కలిసి ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తికి పేతురు కబురంపినారు, వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? చనిపోయిన శవం దగ్గరికి వచ్చినాడు. ఆమెను కడిగి మేడ మీద పెట్టినారు. చనిపోయిన శవం దగ్గరికి పేతురు వచ్చినాడు. చనిపోయినటువంటి శవం దగ్గరకు వచ్చి పేతురు వచ్చినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఎప్పుడు ప్రార్థన చేసినాడు? అందరినీ వెలుపలికి పంపి, అందరిని బయటికి పంపించేసినాడు. అందరిని బయటికి పంపించేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి ఒక పేతురు, దేవుని యొక్క సేవకుడు, చనిపోయిన శవం దగ్గర ఆ శవం సజీవురాలుగా ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది చెప్పండి? కాబట్టి నీ జీవితంలో, మనందరి జీవితంలో ఏకాంత ప్రార్థన కూడా చాలా గొప్పది. ఏకాంత ప్రార్థన, నిశ్శబ్దం లేని ప్రార్థన, నిశ్శబ్దంతో కూడిన ప్రార్థన నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ విజ్ఞాపన మరి ఆ విధంగా ఉన్నట్లయితే, నీ కుటుంబ సమస్యలు ఏవి కలిసి రాకపోయినా, ఏవి చలనం లేకుండా ఉన్నప్పటికీ, నీ వ్యాధి చలనం లేకుండా బాగాకుండా అట్లే ఉన్నప్పటికీ, మీకు ఉద్యోగాలు రానికుండా ఎంత గోదాడిన రాకుండా ఉన్నప్పటికీ, సజ్జన శవం వలె చలనం లేని విధంగా ఏది పట్టుకున్నా నీకు దొరకలేనప్పుడు పేతురు వలె నువ్వు ప్రార్థన చేయి. దేవునికి అసాధ్యమైనది లేదు, దేవునికి సమస్తములు సాధ్యమే. కానీ ఇక్కడ పేతురు సజ్జన శవాన్ని సజీవురాలుగా మార్చబోతుంది. ఈ ప్రార్థన చనిపోయిందండి, ఆమె మరలా బతుకుతుంది. దేని ద్వారా బతుకుతుంది? పేతురు మోకాలుని ప్రార్థన చేయడానికి. పేతురులో ఏముంది? అండి దేవుని యొక్క ఆత్మస్వరూపము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండడాన్ని బట్టి ఆ ప్రార్థన ఆ యొక్క దోర్కాలోనికి ప్రవేశించి సజీవురాలుగా ఆమెను మార్చింది. చేయబట్టి ఆమెను లేవనెత్తినాడు. సాధ్యమైంది, చేయగలమా ఈ పని? సుసాధ్యమును దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు దేవుడి బిడ్డవైతే, దేవుడి సేవకునివైతే, దేవుడి పరిచారకునివైతే, దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తే, దేవునికి నమ్మకంగా, నియామక కూడికలకు నమ్మకంగా, దేవుడి వాక్యానికి నమ్మకంగా నువ్వు జీవిస్తే, దేవుడి నీ పట్ల ఇలాంటి గొప్ప కార్యాలు చేయటకు సిద్ధముగా ఉన్నాడు. సోదరుడా, ఇంతకంటే గొప్ప కార్యాలు దేవునిలో నువ్వు చూడగలుగుతావు విశ్వాసము ద్వారా. దేవుని ఆత్మ కలిగిన నీవు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే, సగ ప్రార్థనలో, విజ్ఞాపనలో నీ యొక్క భారం దేవునిపై మోపి ఇతరుల భారాన్ని కూడా దేవునిపై మోపడం నేర్చుకోవడం ద్వారా నీ ప్రార్థన దేవునికి సన్నిధికి చేరుతుంది. గొప్ప కార్యాలు నువ్వు దేవునిలో చూడగలుగుతావు. ఇంత గొప్ప దేవాదేవుని కలిగి ఉన్న నీవు, నీ సమస్య ఏదైనా సరే, నీ రోగం ఏదైనా సరే, నీ అక్కలు ఏదైనా సరే, నీకున్నటువంటి లోపం ఏదైనా సరే, సమస్తమును సమకూర్చగలడు దేవుడు. నమ్మితే
ఆయన ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి పేరు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని రోమా 8:8లో రాయబడింది. ఏమైనా దేవుని బిడ్డారా, ఈ సమయంలో ఈ జ్ఞాపన ప్రార్థనగా చేరి రాగుటకు దేవుడిచ్చినటువంటి మహాకృప, దేవుడిచ్చిన ఈ ధన్యతలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఎంతో గొప్ప ధన్యులు నుండి దేవుడికి ప్రజలకు మధ్యవర్తిత్వాన్ని కలిగి ఉన్న మనకు దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప బాధ్యత పని నమ్మకంగా నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. యోగు తన అవసానం తన యొక్క ఇబ్బందుల పరిస్థితుల్లో, రోగ పరిస్థితుల్లో దేవుని నిమిత్తం ప్రార్థన చేసినాడు. తన క్షేమస్థితిని తనకు అనుగ్రహించాడు. మోసే తన అక్క అయినటువంటి మిరియాము చేసినటువంటి పాపం నిమిత్తం ఆమె కుష్ఠరోగం రాగా మోసే ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఆరోగ్యం ఇచ్చినాడు. ఈ జీవితంలో, మన జీవితంలో, సంఘ జీవితంలో నువ్వు ఎవరి నిమిత్తం, ఏ విషయం నిమిత్తం విజ్ఞాపన చేయబోతున్నావో దేవుడు సమస్త మిత్రులు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో గమనించి నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని నీ అక్కర్లు దేవునికి ఆయన పాద సన్నిధిలో నీ భారం ఆయన మీద మోపినట్లయితే, నీ అక్కర్లు ఆయన మీద మోపినట్లయితే, నీ సమస్త రుగ్మతలు ఆయన మీద మోపినట్లయితే, నీ కుటుంబ సమస్యలు ఆయన మీద మోపినట్లయితే, నీ సమస్య తీరనిది ఏదైనా సరే ఆయన మీద నీ భారం మోపినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్మితే దేవుడి మహిమను చూస్తావు, నమ్మితే అద్భుత కార్యాన్ని చూస్తావు, నమ్మితే నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. ఈ రాత్రి సమయంలో విజ్ఞాపన ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణంలో ఈ జ్ఞాపన ప్రార్థన యొక్క శక్తిని మనం చూపించినటువంటి దేవాది దేవుని సన్నిధిలో మనమందరం కూడా కొన్ని నిమిషాలు మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలని, విజ్ఞాపన చేసేవారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని. ఇది మంచిదయు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. చేయి దేవుని దృష్టికి అనుకూలమైన ఈ యొక్క విజ్ఞాపన చేయి దేవుని సన్నిధిలో. దేవుడిని మొర వింటాడు, మనం మొర వింటాడు. దేవుడు అద్భుత కార్యాలు మన మధ్య జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు ప్రార్థన మనం అందరం చేసి దేవుని నామానికి వెనుకరగా జీవించినట్లు కృప చూపించుగాక. ఆమేన్.